ఉండవలసినటువంటి పూర్ణమైన గౌరవము లేదు అనేటువంటి భావన అభివ్యక్తం అవుతూ ఉంటుంది. మాకు అనంతపూర్లో ఒక ఆయన ఉండేవాడు, తల్లిని పేరు పెట్టి పిలిచేవాడు, శారదమ్మ అనేవాడు. అది ఏమిటో మరి, చాలా గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. కానీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చేటప్పటికి శారదమ్మ అని పిలిచేవాడు తల్లిని. శాస్త్రం ఒక మాట చెబుతోంది, ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణశ్చ శ్రేయస్కామో నగృహ్ణీయాత్ జ్యేష్ఠాపత్ర కళత్రయో అని శాస్త్రం ఉంది. తన పేరు, నా పేరు ఇదే అని బాహాటంగా చెప్పకూడదు, గురువు గారి పేరు చెప్పకూడదు, అతి కృపణుడు మహాలోభి అయినటువంటి వాడి పేరు ఉచ్చరించకూడదు, అట్లాగే పెద్ద కొడుకు పేరు చెప్పకూడదు, భార్య పేరు చెప్పకూడదు. చెప్పకూడదంటే వాటిని ఉచ్చరించకూడదు, వేరే మార్గంగా వాటిని గురించి అభివ్యక్తం చేయాలి అని అన్నారు. నన్ను రఘునాథ్ శర్మ అంటారండి అని అనాలట, అంతేగాని నేను రఘునాథ్ శర్మ అండి అని అనకూడదు. అని దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కనుక భూసుర కులమందు పుట్టుట అతి చోద్యమ, ఈ ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి త్రికరణములు కూడా పరిశుద్ధమైనటువంటి అయినటువంటి బ్రాహ్మణ కులంలో, అంటే బ్రాహ్మణులు అంతా అట్టా అయినారని కాదు అర్థం, అటువంటి కులంలో పుట్టడం ఇంకా ఆశ్చర్యకరమైనటువంటిది. ఇట్లగుటన్ మనుష్యులు అస్థిరమగు కార్య దుర్దశలచేత నశింపక. అయితే ఇది ఎవరు గమనిస్తున్నారు? ఏదో పుట్టాం, ఏదో పెరుగుతున్నాం, ఏదో పోతున్నాం, ఇదంతా రొటీన్ మ్యాటర్ అండి అంటూ ఉంటాం మనం. పొద్దున్నే సూర్యోదయం కాకముందే నిద్ర నుంచి లేవాలి అన్నా, ఎవడేస్తాడద్దు, ఆయన కాసేపు వెయిట్ చేద్దాం, చేయమందాం ఆ సూర్యుడి గారిని నేను లేచేదాకా అనేటువంటి భావనలో ఉంటారు. దీన్ని ఆచారమేమో కండిషన్లో పెడుతుంది మనిషిని, అనాచారం అనేటువంటిది విశృంఖల ప్రవృత్తికి దారితీస్తుంది. విశృంఖల ప్రవృత్తి వల్ల సుఖం లేదు, విశృంఖల ప్రవృత్తి ఎప్పుడూ బాధాకరమే. అందుకనే అనేకమైనటువంటి చట్రాల్లో బిగించారు మనిషిని. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండకపోతే నీవు మనిషివి కావు అని చెప్పారు. కానీ అవన్నీ మనం వింటూనే ఉంటాం, అంటూనే ఉంటాం. మన ప్రవృత్తి మనదే, దాన్నే కర్మ బలం అంటాం. కనుక మనుష్యు అస్థిరమగు కార్య దుర్దశలచేత నశింపక, అటువంటి అనేకమైనటువంటి పనులు, చెడు పనులు, ఆ నీచమైన దశలు పొందుతూ నశించిపోకుండా విష్ణు సేవనా పరతన్, విష్ణుదేవుణ్ణి, విష్ణువు అని అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక స్వరూపాన్ని మనం లిమిట్ చేసుకోకూడదు. విష్ణు అంటే సర్వత్ర వ్యాపించి ఉన్న పరమాత్మ. విష్ణు శబ్దానికి వ్యాపనశీలుడు అని అర్థం. వ్యాపనం అంటే అన్ని చోట్ల ఉండటం. సర్వత్రగా మచింత్యం అని భగవద్గీతలో అన్నారు. అటువంటి విష్ణు సేవనా పరతనర్చి నిత్యమగు భవ్యపదంబును పొందుటొప్పదే. ఆ పని చేస్తే జరిగేది ఏమిటి? నిత్యమైనటువంటి భవ్యమైనటువంటి పదంలోకి చేరుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? నిత్యమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాము? అనిత్యమైనటువంటి జనన మరణ రూప సంసారంలోని ప్రవర్తిస్తున్నాం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం జరుగుతోంది. దీన్నే ఏమంటారు? గానుగెద్దు జీవితం. గానుగెద్దులాగా. గానుగా అనేదానికి నాకు ఈ మధ్య కొత్త స్ఫూర్తి కలిగింది. లిఫ్ట్ ఉందనుకోండి, ఆ లిఫ్టు అక్కడే అటునుంచి అటు, అటునుంచి కిందికి, కింది నుంచి పైకి, కింది నుంచి పై నుంచి కిందికి, ఇటు ఇంతే తిరుగుతుంది. ఆ లిఫ్ట్లో వెడితే, మా అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్లో వెడితే నేను హైదరాబాద్ రాను. ఆ రకమైనటువంటి జీవితం. పరమ పదంబు విష్ణు సేవనా పరతనర్చి నిత్యమగు భవ్య పదంబును పొందుట ఒప్పదే. అదేం మీకు బాగలేదయ్యా, ఆ పని చేయలేరా? చేయడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, అతి సూక్ష్మమైన మార్గాలు కూడా ఉన్నాయి. తత్వం తెలుసుకోండి, జ్ఞానం అన్నారు. తత్వం తెలియకపోతే భక్తి చేయండి, భగవంతుడి నామాన్ని అనేక పర్యాయాలు జపిస్తూ ఉండండి.
అనగననగా రాగం అతిశయిల్లుచునుండు అని రామ 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 అని రామకోటి రాస్తే రామత్వ అభిన్న స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేయండి. నీవు లోకంలో చేయవలసిన పనులన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూనే ఉండు, వద్దంటలే. కానీ ఆ విస్మరణ, భగవద్ విస్మరణ మాత్రం చేయకుండా ఉండు. అది అసాధ్యం కాదు, అభ్యాస వలం చేత వస్తుంది. భగవంతుడు చెప్పాడు, నిజమేనయ్యా, మనస్సుని పట్టుకోవడం చాలా కష్టమే, కానీ మార్గముంది. ఏమిటా మార్గము? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసము వైరాగ్యము అనే చేత ఆ మనస్సుని పట్టుకోవచ్చునయ్యా అన్నారు. మనం అభ్యాసం చేయడానికి ఇష్టపడం, భోజనం చేయడానికి ఇష్టపడతాం. భోజనం అభ్యాసమే. మా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ 2-3 గంటలు అయ్యేటప్పటికి ఆ కడుపు అన్నం అంటూ ఉంటుంది. అమ్మో, అది అడక్కముందే మనం వేయాలని మనం వేసేస్తూ ఉంటాం. అటువంటి పనికి మాలిన విషయాల్లో అభ్యాసం చేస్తున్నాం, కానీ భగవంతుడిని అభ్యాసం చేయడానికి ఇష్టపడలేదు. అక్కడ ఇంకొక మార్గం కూడా చెప్పారు. నీవు మా రామ అనే అనద్దయ్యా, నువ్వు ఏది చేస్తున్నావో, దేనిని పట్టుకున్నావో అదంతా భగవంతుడు అనుకుంటూ వెళ్ళు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం పరబ్రహ్మస్వరూపము అని అన్నారు. దాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ తిను, నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. దాన్ని తిట్టద్దు. అన్నం ననింజ్యాత్, అన్నాన్ని తిట్టకూడదు. అన్నం బహుకుర్వీత, అన్నాన్ని ఎక్కువగా చెయ్యి, నీకు కావలసిన దానికంటే ఎక్కువగా చెయ్యి. ఎందుకనంటే దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. మనకి అన్నం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చూపించకుండా అన్నం తింటే దొంగ అవుతాం మనము. దొంగతనం పాపానికి ఫలితం ఉంటుంది. కాబట్టి భవ్యపదంబును పొందుటొప్పదే ఉపవాస వ్రత శౌచశీల మఖ సంధ్యోపాసనాగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి చేకూరదు అచ్చపు భక్తిన్ హరిపుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు నచ్యుతుని నర్ధిన్ కొల్వలేకుండినన్. చాలా జాగ్రత్తగా అనుసంధించుకోవాల్సిన పద్యం ఇది. ఉపవాసాలు చేస్తూ ఉంటాం మనం. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా కొంత కాలనియమాన్ని పెట్టుకొని చేయటం. అందులో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఉపవాసం చేయకుండా ఉన్నట్టయితే ప్రాపంచికమైన పదార్థమునందు మాత్రమే దృష్టి నిలుస్తుంది. ఉపవాసం చేస్తే భగవంతుని యందు దృష్టి నిలవాలి. వ్రతమును, శౌచము, ఆభ్యంతర శౌచము, బాహ్య శౌచము అని స్నానాదులు, మనస్సులో పాపభావాన్ని రాకుండా ఉండడం, శీలము, సత్ప్రవృత్తి, మఖము, యజ్ఞాలు, సంధ్యోపాసన, అగ్నికార్యము, దానము, అధ్యయనము మొదలైనటువంటి కర్మలు మోక్షప్రాప్తిని కలిగించవు. ఎప్పుడంటే భక్తిన్ హరిన్ పుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమాధిపున్ పాపఘ్నున్ పరేషు నచ్యుతుని నర్ధిన్ కొల్వలేకుండినన్. కాబట్టి ఉపవాసాదులన్నీ చేసేటప్పుడు కూడా భగవంతుణ్ణి మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే, ఆయనలో ఎన్ని లక్షణాలు చెప్పారో చూడండి. ఆయన హరి, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని హరించేటువంటి వాడు. పుండరీక నయనుడు, మన్ని కాపాడటానికి కళ్ళు పెద్దవి పెట్టుకు చూస్తున్నటువంటి వాడు. సర్వాతిశాయి, అందరికంటే టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి వాడు. రమాధిపుడు, లక్ష్మీపతి అంటే లక్ష్మి అంటే సంపద. మనందరికీ సంపదనిచ్చేటువంటి ఆ తల్లి లక్ష్మీదేవి ఉందే, ఆమెకు అధిపుడు. పాపఘ్నుడు, మనం చేసిన పాపాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి వాడు. పరేశుడు, అందరికీ కూడా ప్రభువులకు ప్రభువు అయినటువంటి వాడు. అచ్యుతుడు, ఎక్కడా జారుపాటు లేనటువంటి వాడు. ఆయనని కోరి పూజ చేయటం అనే పని లేకపోతే ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని నోములు పట్టినా, ఎన్ని రకాలైనటువంటి యాగాలు మొదలైనవి చేసినా కానీ ప్రయోజనం లేదు. ఉపవాస వ్రత శౌచశీలమఖ సంధ్యోపాసన అగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి చేకూరదు. ఇక్కడ ఆగిపోకూడదు. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే,
ఇవన్నీ చేయొద్దన్నారండి, రేపటి నుంచి నేను సంధ్యావందనం చేయనక్కర్లేదు అనేటువంటి తీర్మానాలకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవి చెయ్యొద్దని చెప్పడంలో దీనికి తాత్పర్యం కాదు. ఇవన్నీ చేస్తూ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని భావన చెయ్యకపోతే వీటికి ప్రయోజనం లేదు. ఆ పని చేస్తూ ఉంటే ఇవి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవి ఇస్తూ ఉంటాయి. దీన్నే ఏకదేశ దర్శనం అంటారు, పాక్షిక దర్శనం అంటారు. ఒకవైపే చూడటం అనేది. భాగవతం చెప్పిందండి, ఇంకా సత్యనారాయణ లేదు, పాడు లేదు, సంధ్యావందనం లేదు, ఏం లేదు, అగ్నికార్యం అక్కర్లేదు, యజ్ఞయాగాదులు అక్కర్లేదు. అట్లా అక్కర్లేదని తోసిపారేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పిన వాళ్ళు, లోకానికి ఉపదేశం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల ఒక పెద్ద ప్రమాదం ఉంది. వాళ్ళు పోయే మార్గమేమో తప్పిపోయింది, కొత్త మార్గం చిక్కలేదు, ఉభయ భ్రష్టత్వం. కాబట్టి ఎప్పుడూ కూడా మనం సంప్రదాయంగా వస్తున్నటువంటి వాటి దాన్ని సరి అయిన దృష్టితో చూడాలి. అహరహ సంధ్యాముపాసీత అంటోంది వేదం. ప్రతిరోజు కూడా సంధ్యాదేవికి నమస్కారం చెయ్యి అని అన్నది. ఎందుకు చెయ్యాలి అనేటువంటిది చెప్పలే, చెప్పింది ఆ వేదం చెప్పింది. అది వేద అనుశాసనం, నువ్వు చేసి తీరాలి. రాజశాసనం, నేను పన్ను కట్టను అంటే పళ్ళు ఊడగొడతారు ప్రభుత్వం. రాజశాసనం పాటించాల్సిందే. కాబట్టి ఈ ఉపవాసాదులు వద్దనడంలో దీనికి తాత్పర్యం కాదు. దానితో పాటు హరిభక్తి ఉండాలి, హరి ఉపాసన ఉండాలి, శ్రీమన్నారాయణుని సేవించుకుంటూ ఉండాలి. వనజాక్షు మహిమ నిత్యము వినుతింపుచు వరులు పొగడ వినుతున్ మదిలో అనుమోదింపుచుండెడు జనములు తన్మోహవశత తనరు మునీంద్ర. నాయన, నిరంతరము భాగవత కథలు వింటూ ఉండాలి. భగవంతుడికి సంబంధించినటువంటి గుణాలని గానం చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి. నువ్వు విని నీకంటే నీ మీద ఆధారం ఉన్నటువంటి వాళ్ళు, నీ నుండి కొంత నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఉపదేశం చేస్తూ ఉండాలి. మదిలో అనుమోదింపుచు, లోపల దీన్నంతటినీ కూడా పాజిటివ్ దృష్టితో తీసుకుంటూ ఉండాలి. ఉంటే అటువంటి జనులు ఆ మోహం ఉందే, అజ్ఞానం అనేది ఉందే, దానికి చిక్కరు, వాళ్ళు నిలబడగలుగుతారు. అని వాణీశుడు నారద మునివరునకు చెప్పినట్టి ముఖ్య కథా సూచనము అతిభక్తిన్ పరీక్షిజ్జనపాలుని తోడయోగి చంద్రుడు చెప్పెన్ అని. ఈ విధంగా వాణీశుడు, చదువుల తల్లికి భర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, నారద మునివరునకు, ఆయనేమో మునివరుడు, ఆయన వాణీశుడు. చెప్పినవాడు వాణీశుడు, విన్నవాడు మునివరుడు. ఆ మునివరునకు చెప్పినట్టి ముఖ్య కథ, బీజములాంటి భాగవత కథ. మనం ఇప్పుడు ద్వితీయ స్కంధంలో ఏం చేశామన్నమాట, భాగవత సంక్షిప్తమైన భాగవత కథనంతటినీ కూడా చక్కగా విస్తరించి చెప్పుకొని హృదయంలో నిలుపుకున్నాం అన్నమాట. ముఖ్య కథ సూచనం అతిభక్తిన్ పరీక్షిజ్జనపాలునితోడ. పరీక్షిత్తు అనేటువంటి రాజుగారితో ఎవరు చెప్పాడు? యోగి చంద్రుడు. యోగులలో అతిశ్రేష్ఠుడైనటువంటి సుఖమహర్షి, సుఖయోగి. యోగి అని అంటే యోగము కలవాడు అని. యోగం అంటే కలయిక, పరమాత్మ జ్ఞానంతో నిత్య సంబంధం ఉన్నటువంటి వాడు. చెప్పినవాడు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు, ఆయన శుకుడు. ఏ శుకుడిని గురించి భాగవతంలో ఏం చెప్పారంటే సర్వభూత హృదయం, సర్వభూత హృదయుడైనటువంటి వాడు. అటువంటి సుఖయోగి పరీక్షిత్ జనపాలుడికి చెప్పాడు. పరీక్షిత్తు అనే దాంట్లో కూడా మనం ఒక అర్థాన్ని చూడాలి. మాతృగర్భంలో ఉన్నప్పుడే భగవద్దర్శనము చేసి అన్నీ ఆయన చిన్న గద బుచ్చుకుని అంగుష్టమాత్ర దేహుడై కృష్ణుడు ఉత్తర గర్భంలో ప్రవేశించి రక్షించాట. అప్పుడు ఎటు కృష్ణుడుంటే అటువైపల్లా తిరిగి 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 చూశాట ఆయన. అందుకని పరీక్షిత్ అయినాడు. ఆషామాషి వ్యక్తి కాదు పరీక్షితుడు. పరీక్షిత్ జనపాలునితోడ యోగి చంద్రుడు చెప్పెన్ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు.
ఏ దృష్టితో చెప్పారో ఆ దృష్టితో మనం చూడాలి. అంతేగాని మన దృష్టిని అక్కడ పెట్టి నీ ఉద్దేశం ఇదేలే, ఏమయ్యా నేను నిన్న ఫోన్ చేస్తే ఎత్తలేదు ఏమిటి అంటాడు. ఆ సమయంలో వీడు ఏదో బయటికి రావడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు వాడు పలకలేకపోయినాడు. కాదులే, నీ ఉద్దేశం నాకు తెలుసులే, మీతో మాట్లాడేది ఏమిటి అని వాడు విజృంభించిపోతూ ఉంటాడు. ఈయన ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం అది కాదురా అంటే వినడు. కాబట్టి అవతల వాడిని మనము అనేటువంటి అద్దంలో చూడటానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన గుణాలే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కనుక సద్గుణావళులు ఉదాత్తమతి అనే దాంట్లో అది అర్థం. అది మనం అవతల వాని బుద్ధిని జాగ్రత్తగా వాని స్టాండ్ పాయింట్ నుంచి గమనించాలి, మన స్టాండ్ పాయింట్ నుంచి కాదు. ఉదాత్తమతిన్ కొనియాడకుండినన్ చేరవు, ఆ గుణాలు మనకి లభ్యం కావు. చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్, చిత్తములు మనస్సులు ఆయన్ని చేరవు. ఈ బ్రహ్మం అనేటువంటి వాడు ప్రకృతిని చెందని, ప్రకృతిలో ఎక్కడా అటువంటి స్థితి లేదు. అటువంటి నిర్గుణమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఎవరు కూడా గమనించలేరు, గమనించాల్సిన అవసరం ఉంది అని. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్ర రాజి గరిష్టంబగుని పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితిన్ జగతిన్ నీవు రచించు దీని నతి విస్తారంబుగా పుత్రక. ఇప్పుడు మనం చదువుకునే పద్యాలన్నీ కూడా భగవంతుడు సూక్ష్మ స్వరూపంతో, కొంతమందికి ఒక మాట అంటే చాలు. తెలుగులో ఒక సామెత ఉంది, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అని. అనేకమైన మాటలు చెప్పక్కర్లేదు. నారదుడైన వాడికి సూక్ష్మంగా 4-5 మాటలు మాట్లాడితే చాలు. మనకి అట్లా చాలదు, మన శక్తి అంత నారదుడికి అంత పెరగలేదు. అందుకని మనకు బాగా తోమి అనే చెప్పినదే ఇంకొక రకంగా, ఇంకొక కథాత్మకంగా, ఇంకొక విధమైనటువంటి పద్ధతిలో చెప్తూ ఉండాలి. అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడు అపారమైనటువంటి కరుణ ఈ సృష్టిలో ఉండేటువంటి అందరి యందు కలిగినవాడు గనక ఆయన అంటున్నాడు, నాయనా ఈ భాగవతాన్ని నువ్వు విస్తరించి చెప్పు లోకానికి. నేను నీకు సూక్ష్మంగా బీజప్రాయంగా చెప్పాను. ఒక మామిడి చెట్టు సంవత్సరానికి 1000 పండ్లు ఇచ్చేటువంటి మామిడి చెట్టు, దాని పూర్వస్థితి ఏమిటి? టెంకేగా, చిన్న టెంకే మనం తినేసి నేలలో పాతి అది పెరిగి అట్లాగా ఇస్తుంది. ఆ రకంగా నేను బీజప్రాయంగా నీకు చెప్పాను. నువ్వు దాన్ని విస్తరించి మహావృక్షం చేసి, ఏ వృక్షం అది? కల్పవృక్షం చేసి. కల్పవృక్షం అంటే సంకల్పం, మన సంకల్పం ఏముందో దాన్ని అంతటినీ ఇచ్చేటువంటి వృక్షం అన్నమాట. చేసి నువ్వు భాగవతాన్ని పెద్దది చేసి అందరికీ లోకానికి ఇవ్వు నాయనా అని బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. మన సంప్రదాయంలో ఒక మార్గం ఉంది, గురు పరంపర అని. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని అంటారు. వ్యాసుల వారిని ఒక కేంద్ర స్థానంగా తీసుకున్నాం మనం. వ్యాసుల వారు ఎటువంటి వారు? వశిష్ఠ నప్తట, వశిష్ఠుల వారి మునిమనువుడు. నప్త అంటే మునిమనువుడు, తండ్రి, తాత, ముత్తాత. వ్యాసుల వారి ముత్తాత వశిష్ఠుడు. వశిష్ఠుల వారి కొడుకు శక్తి, ఆయన వ్యాసుల వారికి తాతగారు. శక్తే పౌత్రం అకల్మషం పరాశర ఆత్మజం, పరాశరుడు తండ్రి, ఆ పరాశరుని కుమారుడు. ఇట్లాగా వెనక 3 తరాలు చెప్పి ఆగిపోలే. 5వ తరం చెప్పాడు, సుఖతాతం. సుఖబ్రహ్మకు తాత, తండ్రి అయినటువంటి వాడు. ఇది గురు పరంపర. అంటే భాగవతం అనేటువంటిది కూడా ఆ రకంగానే ఎక్కడ పుట్టింది? నారాయణ సమారంభాం, శ్రీమన్నారాయణుడి దగ్గర నుంచి పుట్టింది.
దాన్ని మొట్టమొదటిగా నేర్చుకున్నవాడెవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి నుంచి ఎవరికి వచ్చింది? నారదుడికి వచ్చింది. నారదుడి నుంచి ఎవరికి వచ్చింది? శుకుడికి వచ్చింది. వ్యాసుడికి వచ్చింది. వ్యాసుడి నుంచి శుకుడికి వచ్చింది. ఇది ఒక వరుస. నారాయణ, బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, శుకుడు. శుకుడి నుంచి పరీక్షిత్తు విన్నాడు. ఆ సుఖ పరీక్షిత్ సంవాద ప్రాయమైనటువంటి భాగవతం ఇప్పుడు మనకు దొరుకుతోంది. దీని అసలు స్వరూపం నారాయణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. అందుకనే మన వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ పరంపరను చెబుతూ ఉంటారు. పెళ్ళిళ్ళల్లో కూడా చూడండి, ప్రవరలు చెబుతూ ఉంటారు. ఫలానా వాడి మునిమనువడు, ఫలానా ఆయన పౌత్రుడు, ఫలానా ఆయన పుత్రుడు, ఈ కుమారుడు లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి వరుడు అని గోత్రం చెబుతూ ఉంటారు. గోత్ర ప్రవరలు చెబుతూ ఉంటారు. అమ్మాయికి కూడా అట్లాగే చెబుతూ ఉంటారు. ఎందుకనంటే వీళ్ళ లక్షణాలన్నీ కూడా వీళ్ళు ఆ పూర్వీకుల లక్షణాలన్నింటినీ కూడా తమలో పొందుపరచుకొని జీవితాన్ని గడపాలి అని ఉద్దేశం. అది ఏదో లాంఛనంగా చెప్పేస్తున్నాం, కానీ మనం ముత్తాతను గురించి స్మరించాము అంటే ఆ ముత్తాత గుణాలన్నింటినీ కూడా మనలో నింపుకోవాలి అని ఉద్దేశం. తాతగారి గుణాలన్నీ మంచి గుణాలు. వేదాంతంలో ఆ మాట కూడా చెప్పారు. మాలో ఉండేటువంటి మంచి గుణాలు మాత్రమే మీరు స్వీకరించండి, మాలో ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉంటే వాటిని వదిలిపెట్టేసేయండి అని కూడా చెప్పారు. వేదంలోనే చెప్పారు ఆ మాట. కానీ వివేకం లేనిటువంటి వాడు ఈగ కుళ్ళుగుంట మీదనే వాలినట్టుగా ఆ దోషాన్నే చూస్తాడు.